నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా అహ్మదాబాద్లో 2030 కామన్వెల్త్ క్రీడలు, చంద్రబాబుపై ఫైబర్ కేసు క్లోజ్, అక్రమాలు జరగలేదని సిఐడి నిర్ధారణ, ఆర్థిక నష్టాలు లేవని తేల్చిన సంస్థ, ఏకీభవించిన నేటి ఎండీలు, కేసు మూసివేతకు కోర్టుల అంగీకారం, నేడు కక్ష సాధ్యంతో భాగంగా జగన్ కేసులు. సర్కార్కు R&D ప్రతిపాదన, 1500 కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధికి నిర్ణయం. ఈ ఏడాది 6433 మంది బలి. ఇప్పటి వరకు 15462 రోడ్డు ప్రమాదాలు. ఇంకపై ప్రతి రోడ్డు ప్రమాదంపై ఆడిట్ చేయాలి, కారణాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలి. వేగ నియంత్రణకు స్పీడ్ గవర్నర్లు తప్పనిసరి. హెచ్చరికలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్. ప్రతి 1/2 కిలోమీటర్కు సీసీ కెమెరా ఏర్పాటు చేసి అనుసంధానించాలి. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు గుంతలు పూడ్చాలి. రహదారి ప్రమాదాలు R&Dపై సమీక్షలో సీఎం చంద్రబాబు. అధ్యక్ష అద్భుతం, స్టూడెంట్ అసెంబ్లీలో అదరగొట్టిన చిన్నారులు. స్పీకర్ ఎన్నికతో పాటు ప్రశ్నోత్తరాలు 0 అవర్. 2 బిల్లులపై ఆసక్తికర చర్చ, ఆమోదం. సభను అడ్డుకున్న వారిని ఎత్తుకెళ్లిన మార్షల్స్. విద్యార్థులను టెర్రరిస్టులుగా ఎలా అంటారు? మీటర్లు లేకుండా సోలార్ ఫ్యాన్కు పెడితే ఉపయోగం ఉండదని మీకు తెలియదా? 5G అంటున్న మీ ప్రభుత్వం 2Gలో బఫరింగ్ సమస్యలపై పాలకపక్షాన్ని నిలదీసిన ప్రతిపక్షం. భారతదేశ డేటా క్యాపిటల్గా విశాఖ. 98,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్. ఎక్స్లో బాబు లోకేష్. బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. రాజ్యాంగ బాధ్యతల నుంచి హక్కులున్న గాంధీజీ మాటలు మరవద్దు. పౌరులంతా ఖచ్చితంగా ఓటేయాలి. ప్రధాని మోడీ. రాజ్యాంగ దినోత్సవ లేఖ. ఇమ్రాన్ మృతి, జైల్లో హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం. ఇమ్రాన్ చూసేందుకు వెళ్ళిన చెల్లెలపై జైల్లోనే పోలీసులు దాడి. శ్రేణుల్లో కలవరం, జైలు ముట్టడి. మా నీళ్లు లేకపోతే మేము అడుక్కు తినాలా? 100 ఏళ్ల నాటి కేటాయింపులు ఎలా కుదిస్తారు? కృష్ణా ట్రిబ్యునల్ 2లో నిలదీసిన ఆంధ్రప్రదేశ్. విభజన తర్వాత మాకు వ్యవసాయమే ఆధారము. తెలంగాణకు హైదరాబాదు ఐటీ కంపెనీలు ఉన్నాయి. మాకు రాజధాని లేదు, పరిశ్రమలు లేవు. ఏపీ వాదన. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేదు. కృష్ణా జలాల కేటాయింపులపై పునఃసమీక్షకు ఒప్పుకోము. సీఎం. ఆర్మీలోకి 1,00,000 మంది అగ్నివీరులు ఏటా నియమించాలని యోచన. మీకు తెలిసి రాజీ జరిగిందా? అయిపోయాక తెలిసిందా? ఎవరు ఒత్తిడి చేశారు? టీటీడీ పరకామణి చోరీ కేసులో నేటి ఈవో ధర్మారెడ్డికి సిఐడి ప్రశ్నలు. ఎక్కువ రేట్లు డబ్బు ఇస్తానంటే దొంగతనం చేసిన వ్యక్తిని వదిలేయచ్చా? టీటీడీ నిబంధనలు ఏం చెప్తున్నాయి? మాజీ ఈవోని అడిగిన సిఐడి. బోర్డు ఎజెండాలో పెట్టాకే చర్యలు తీసుకున్నామన్న ధర్మారెడ్డి. నేడు విజిలెన్స్ చీఫ్ నరసింహకు అధికారుల ప్రశ్నలు. నేడు వైవి సుబ్బారెడ్డి వంతు. రఘురామపై టార్చర్ కేసులో కదలిక. A1 సునీల్ కుమార్కు నోటీసులు. 4న గుంటూరు సిపిఎస్ కార్యాలయానికి రావాలని వాట్సాప్ సందేహము. నేడు అందజేత. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్ కూడా. ఈనాడు తెలంగాణ మెయిన్ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా రాజ్యాంగమే మూల స్తంభం. రాష్ట్రపతి సంవిధాన సదస్సులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. కళల సాధన దిశగా భారత్.
సులభతర వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రధాని నరేంద్ర మోడీ. హైదరాబాద్లో సాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం ప్రారంభం. భారత్కు త్వరలో విమాన తయారీ కంపెనీలు. రామ్మోహన్ నాయుడు. రెపిల్ ఇంజిన్లను ఇక్కడే అసెంబ్లీ చేస్తాము. సంస్థ CEO. హైదరాబాద్ను ఏరోసిస్ కారిడార్గా ప్రకటించండి. ప్రధాని మోడీని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం. భారత్ కలల కనడంలో ఆగిపోలేదు, వాటిని నిజం చేస్తుంది. సులభతర వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడికి వస్తున్న విదేశీ సంస్థలను వికసిత్ భారత్లో భాగస్వామ్యంగా చూస్తుంది అని ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలిపారు. బెట్టింగ్కు బానిసై రికవరీ బంగారం కుదువ. SI సస్పెన్షన్. దేశంలోని అగ్రస్థానంలో మా పారిశ్రామిక విధానాలు. రేవంత్ రెడ్డి. తెలంగాణ పారిశ్రామిక విధానాలు దేశంలోని అగ్రస్థానంలో నిలుస్తున్నాయని, అందుకే అనేక విదేశీ సంస్థలు హైదరాబాద్ను తమ రెండో కేంద్రంగా ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏరోసిస్ రక్షణ సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్, బెంగళూరును ఏరోసిస్ కారిడార్లుగా ప్రకటించాలని ప్రధాని మోడీని కోరారు. ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు. 2019తో పోలిస్తే బీసీలకు 8 జిల్లాల్లో లబ్ధి. పంచాయతీరాజ్ శాఖ నివేదిక. పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాలు పెరిగినాయి. 2019లో ఎస్టీ పంచాయతీల సంఖ్య 1177 ఉండగా 2025లో అది 1248కి పెరిగింది. ఆగిపోయిన మిల్లింగ్ ఇంకా చకచక. రబీ CMRకు ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించిన కేంద్రం. ధాన్యం లారీలకు GPS ట్రాకింగ్ తప్పనిసరి చేయాలని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన కస్టమ్స్ మిల్లింగ్ రైస్ మళ్లీ మొదలైంది. 2024-25 రబీ సీజన్ CMR డెలివరీ ఇచ్చే గడువు 2026 ఫిబ్రవరి 28 వరకు కేంద్రం పొడిగించింది. నేటి నుంచి సంగ్రామం. ప్రారంభం కానున్న మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ. 29 వరకు నామినేషన్లు స్వీకరణ. తెలంగాణ పల్లెల్లో గురువారం నుంచి పంచాయతీ ఎన్నికల పోరు మొదలవుతుంది. మొదటి దశలో 189 మండలాల్లోని 4236 సర్పంచ్ స్థానాలకు గాను 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో గురువారం కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ ఆరంభమవుతుంది. 29 వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న పరిశీలన చేపడతారు. వీటిపై డిసెంబర్ 1న వినతులు స్వీకరిస్తారు. 2న పరిష్కారం చేస్తారు. 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. 11న పోలింగ్ జరుగుతుంది. ఒత్తిడిలో DEOలు. ఇప్పటికే ఒకరు స్వచ్ఛంద పదవి విరమణ, మరో 2 దరఖాస్తు. దీర్ఘకాలిక సెలవుల్లో మరొకరు. నిర్మల్ DEO రామారావు గత ఆగస్టులో ERS తీసుకున్నారు. ఇటీవల మహమూదాబాద్ ఇన్ఛార్జి DEO దక్షిణమూర్తి, మెదక్ జిల్లా DEO రాధాకృష్ణలో ERSకు అనుమతించాలని సంచాలకులకు దరఖాస్తు చేశారు. పంచాయతీ రిజర్వేషన్ల జీవోను సవాలు చేస్తూ పిటిషన్ నేడు విచారణ. పలు జిల్లాల్లో IASలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు. 5 దశాబ్దాల చెరలో విడిపించిన సర్కారు. 378 కోట్ల విలువైన 420 ఎకరాల NSP భూముల స్వాధీనం. మంత్రి పొంగులేటి ఆదేశాలతో అధికార యంత్రాంగం చర్యలు. ఖమ్మం జిల్లాలో 5 దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువల కోసం సేకరించిన భూములవి. రాజకీయ నేతలు ప్రోద్బలంతో అన్యాక్రాంతమయ్యాయి. కబ్జాదారులుగా కొన్నేళ్లుగా పొందుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో
నీటిపారుదల రెవెన్యూ శాఖ అధికార యంత్రాంగం వాటి దస్త్రాల బూజు దులిపింది. విద్యుత్ కుంభకోణానికి తెరలేపిన సర్కారు. 3 థర్మల్ ప్లాంట్ల నిర్మాణం వెనుక 50,000 కోట్ల స్కామ్. హరీష్ రావు ఆరోపణలు. యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ నిర్మాణంలో భరాస అవినీతి. అందుకే కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కోట్ల అవినీతి అనే ఆరోపణ. హరీష్ రావుపై తుమ్మల ధ్వజం. ఇది ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లో ముఖ్య వార్తలు చూసుకుంటే, రైతుల పరిస్థితి ఆగమగోచరం. దళారులతో కుమ్మక్కై అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. మా ఆయంలో టన్ను అరటి 25,000 నుంచి 32,000 వరకు అమ్ముకోగలిగారు. అప్పట్లో ప్రత్యేక రైళ్ల ద్వారా ఎగుమతి చేశాం. ఇప్పుడు 2,000 కూడా కొనేవారు కరువయ్యారు. పెట్టుబడి సహాయంతో 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. ఉచిత పంటల బీమా ఉస్కాకి. ఇన్పుట్ సబ్సిడీ 1,100 కోట్లు ఎగ్గొట్టారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉల్లి కింటాలు 1,200తో కొంటామన్నారు. ఎక్కడ కొన్నారు? వైఎస్ఆర్ కడప జిల్లా బ్రాహ్మణపల్లిలో అరటి రైతుల సమస్యలు వింటున్న వైఎస్ జగన్. ప్రజలకు రైతులకు నష్టం జరుగుతుందంటే డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటే. వెంటనే ఏకంగా 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడనంటారు. అన్నీ చేస్తాము అంటారు, కానీ ఏది చేయరు. కస్టడీలో ఉంది, ఏం సాధించారు? మద్యమ అక్రమ కేసులో బాబు సర్కారుకు సుప్రీంకోర్టు ప్రశ్న. దేశ గుర్తింపునకు రాజ్యాంగమే మూల స్తంభం. దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శక పత్రం. స్వేచ్ఛ, సమానత్వం, సౌరాప్తం రాజ్యాంగ ఆశయాలు. రాష్ట్రపతి. ఇంకా చూసుకుంటే సాక్షిలో ఎలువెత్తిన జనాభిమానం. కనుసూప మేర కటౌట్లు, బాణసంచాలు, ఎలుగు చిలుగులు, అడుగడుగునా పూల వర్షం, బైకులకు పార్టీ జెండాలు, జై జగన్ నినాదాలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల టీడీపీ నాయకులు దాడిలో తీవ్రంగా గాయపడిన కోలుకున్న వైఎస్ఆర్సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి రామును చూసేందుకు బుధవారం వైఎస్ జగన్ వెళుతుండగా అభిమానులు, ప్రజలు అడుగడుగున ఘనస్వాగతం పలికారు. చూసుకుంటే సాక్షిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. అంబేద్కర్ చిత్రపటాన్ని నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు. అంబేద్కర్ స్ఫూర్తితో సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్ కుటుంబానిదే. మాజీ మంత్రి నాగార్జున. భారత రాజ్యాంగం అత్యంత గొప్పది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ ప్రసాద్. లూలు మీదున్న శ్రద్ధ అంబేద్కర్ శృతివనంపై లేదు. విజయవాడలోని ర్యాలీ అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి శిలాభిషేకం చేస్తున్న నాయకులు. బడ్జెట్ బయట మరో 5,000 కోట్ల అప్పు. పిల్లల అసెంబ్లీలోనూ రాజకీయాలే. విజ్ఞాన యాత్రంగా ఉండాల్సిన మాక్ అసెంబ్లీలో విద్వేషాలు. ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? స్పీకర్ అయ్యన్న. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, ముఖ్యంగా సిద్ధరామయ్య అవుట్. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడం ఖాయమే. ఏచి ఉండండి, నేను పిలుస్తా అంటూ డీకేకు రాహుల్ మెసేజ్. సీఎం మార్పుల నేతలతో చర్చలు. డిసెంబర్ 1 తుది నిర్ణయం. ఇమ్రాన్ ఖాన్ హత్య. పాక్ మాజీ ప్రధాని జైల్లో హత్యకు గురైనట్లు సంచలన కథనం.
50,000 కోట్లు కరెంటు స్కామ్. నిన్న భూస్కామ్, నేడు విద్యుత్ స్కామ్. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విచారణ జరపాలి. బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంట్లో 1 మెగావాట్ కాస్ట్ 7.2 కోట్లకు మాత్రమే. కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదించిన ఇనిషియల్ కాస్ట్ 14 కోట్లు. రేవంత్ ప్రతి పని ఓ మిషన్, అదే కమిషన్. మంత్రివర్గం స్కాముల గురించి తప్ప స్కీముల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు. బీసీ ద్రోహి రేవంత్. ప్రజలు రాసి రంపాన పెడుతున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. కేసులకు బెదిరేది లేదు. కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 42% రిజర్వేషన్లని చెప్పి 17% కూడా ఇవ్వలేదు. దీక్షా దివస్ నిర్వహణ సన్మాక సమావేశంలో కేటీఆర్. హనుమకొండ, జనగామ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం. నేటి యువతకు నేటి ఉద్యమాన్ని తెలియజేయాలని సూచన. కులగణన నుంచే బీసీలపై కుట్ర. జనాభా తక్కువ చేసి చూపడంలోనే మొదలు. ఆ సర్వే గణాంకాలను కోట అమలు. అందుకే గతం కంటే తగ్గిన రిజర్వేషన్లు. కులాల వారిగా లెక్కలు బయట పెట్టాలని సర్కారు మండిపడుతున్న బీసీ సంఘాలు, మేధావులు. కదము తొక్కిన బీసీ సంఘాలు. రిజర్వేషన్ల కుదింపుపై మండిపాటు. నేడు పంచాయతీ పోరుకు నోటిఫికేషన్. నేటి నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ. 29వ తేదీ సాయంత్రము 5 వరకు ఉపసంహరణ గడువు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించనున్న పంచాయతీ ఎన్నికలు ఫిర్యాదుల సేకరణకు టోల్ ఫ్రీ నెంబర్ 9240021456. ఓటు ఉంటూనే పోటీ. పంచాయతీ ఎన్నికల విధి విధానాలు విడుదల. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించారు? బీసీ రిజర్వేషన్లపై సర్కారుకు హైకోర్టు నోటీసులు. కౌంటర్ దాఖలు ఆదేశాలు. విచారణ వాయిదా. తెలంగాణకు కొత్త పేరు పెట్టలేమో. లిక్కర్ స్కామ్. లిక్కర్ షాపులు పెరుగుదలపై హైకోర్టు ఆందోళన. ఇండ్ల నడమ దుకాణాలు ఎందుకని అసహనం. శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకొని మద్యం షాపులకు పర్మిషన్లు ఇవ్వాలని సూచన. పాలసీకి అవసరమైతే మార్గదర్శకాలు ఇస్తామని వెల్లడి. రైతులపై కేసులు, పెద్దలకు కాసులు. బడాబాబులకు రాయితీ, ఒక రైతుకు బేడీలు. 2 ఏళ్లలో సర్కారుకు అమానుష భూ విధానం. పరిశ్రమల ఏర్పాటుకు వేలాది ఎకరాలు పొలాలు ధ్వంసం. తగిన పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కున్న వైనం. పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే భూములు కేటాయింపు. ఇప్పుడు కారు చౌకగా ఆ భూములను అమ్ముకునే అవకాశం. భూములు బిగ్ లూటీ. ముసుగు సబ్ కమిటీ. ఆర్థిక వనరుల సమీకరణ సబ్ కమిటీ సిఫార్సులతోనే పరిశ్రమలకు ఔటర్ ఎలుపలికి తరలిస్తున్న కలరింగ్. భారత్లో 2030 కామన్వెల్త్ గేమ్స్ అధికార ప్రకటనలో వెల్లడి. అహ్మదాబాద్ వేదిక. హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం. 36 మంది మృతి, 279 మంది గల్లంతు. లీక్ చేసింది ఎవరో తేల్చండి. ఇంటి దొంగలను గుర్తించాలని ఇంటెలిజెన్స్ చీఫ్కు సీఎం ఆదేశాలు. హిల్ పాలసీ డ్రాప్ కాపీ జీవో ముందే బయటికి పొక్కడంపై కలవరం. 2 మంత్రులు, సీఎంఓలోని సీనియర్ల ఐఏఎస్లపై అనుమానం. వారి సెల్ ఫోన్స్, మెయిల్స్పై దృష్టి పెట్టిన సైబర్ నిఘా మార్గాలు. తుపాకీని అమ్మిన ఎస్ఐ. బెట్టింగ్కు బానిసై అమ్మకము. రివాల్వర్ పోయిందంటూ కట్టుకథలు. ప్రస్తుతం సస్పెన్స్లో ఉన్న అంబరంపేట ఎస్ఐ కేసులో రికవరీ చేసిన బంగారము కూపట్టు. ఎస్ఐ భానుప్రకాష్ నిర్వాకం. నకిలీ ఐఏఎస్ ఘరానా మోసం. గన్మ్యాను వాకిటాకి పోలీస్ సైరన్తో హంగామా. 2 ఏళ్లుగా చలామణి. గుర్తించిన నిఘా వర్గాలు. బిల్డర్లు, వ్యాపారులు లక్ష్యంగా చేసుకుని దందా. అరెస్టు చేసిన పోలీసులు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి.